ఆకాను గారు ఏం చేశాడు? దొంగతనం చేశాడు. కానీ దేవుడు ఊరుకున్నాడు, ఆయన్ని బయటకు లాక్కొచ్చాడు. అంతమంది జనాంగంలో నుంచి కూడా ఆకాను గారిని బయటకు లాక్కొచ్చి తన పాపం తను ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఆయన వాళ్ళు ఓడిపోయి కొంతమంది చంపబడి అక్కడ వాళ్ళందరూ ఉపవాసం ఉండి ఏడ్చి ఎంత జరిగినా కూడా మళ్ళీ యేసుక్రీస్తు దేవుడు అడిగితేనే ఆయన చెప్పాడు, కానీ తనంతట తను వచ్చి ఒప్పుకోలేదు. ఉగ్రత కొని తెచ్చుకున్న దాకా మనం కూడా అంతే చేస్తాం. ఒక పాపం చేసాం, ఒక తప్పు చేసాం, దాన్ని వెంటనే వాక్యం ద్వారా వాక్యం చెప్పబడుచున్నప్పుడు మనకి గద్దింపు వచ్చింది ఖచ్చితంగా. అమ్మో నేను చేసిన తప్పే కావాలని మన మనసులో కలిగినప్పుడు మనం వెంటనే దాన్ని ఒప్పుకోవాలి. మనం అలా ఒప్పుకోకుండా ఇది కాదులే, ఇదేం తప్పులే, ఇది చిన్న తప్పులే, అందరు చేయట్లేదు అన్నట్టు ఆలోచించి ఏం చేస్తామంటే మన మీదకు ఉగ్రత వచ్చిందాకా చేసుకుంటాం. ఆకాను గారిలాగా ఈయనేమయ్యాడు? ఈయన కుటుంబం మొత్తం రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు.